గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సలీం. నేను ఈరోజు మన చీఫ్ మెంటర్ ఎస్పి భారీల్ సార్ సిడి ఇన్ భావం కా ఫల్ క్యా హోగా దీన్ని నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా పేరు ఎస్పి భారీల్. ఈరోజు నేను మీతో ఒక ప్రత్యేకమైన విషయంపై మాట్లాడుతాను. ఈ విషయం ఏదైతే ఉందో ఏ కులానికి ఏ మతానికి సంబంధించింది కాదు, కానీ ఈ విషయం ప్రతి ఒక్క జీవికి ప్రతి ఒక్క ప్రాణికి సంబంధించింది. మన యొక్క జీవితం ఎలా ఉంది, ఎలా ఉండాలి, మన యొక్క ఆలోచన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉండాలి, దీని గురించి ఈరోజు మాట్లాడతాను. మీరు ఈరోజు ఈ గంట మీటింగ్లో మీపై మీరు థర్మామీటర్ పెట్టుకోవాలి. నేను మీకు థర్మామీటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ థర్మామీటర్ మీపై మీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత తెలుస్తుంది మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో అని. మీరు ఏదైతే భగవంతుణ్ణి కొలుస్తారో, ఏదైతే కులాన్ని కొలుస్తారో, ఏదైతే మతాన్ని కొలుస్తారో వాటినే కొలవండి. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఒక విషయం అయితే గ్యారంటీ ఉంది, ఈ జన్మ కంటే ముందు పునర్జన్మలో ఉన్నాము, ఇంకా ఇంకా చనిపోయిన తర్వాత కూడా ఉంటాము. దీనితో ఒక విషయం నిర్ధారణ అవుతుంది. ఏదైనా వస్తువు పూర్తిగా అయిపోదు, దాని యొక్క రూపు మారుతుంది, దాని యొక్క పరిస్థితి మారుతుంది. కట్టెను మీరు కాలిస్తే కట్టె మొత్తం అయిపోతుందా? లేదు, అది బొగ్గుగా మారింది. బొగ్గుని మీరు కాలిస్తే బొగ్గు కథమైపోయిందా? లేదు, అది బూడిదగా మారింది. బూడిద కథమైందా? లేదు, గాలి వచ్చింది, గాలిలో కలిసిపోయింది, ఎక్కడో అక్కడ ఈ బ్రహ్మాండంలో కలిసిపోయింది. మనము ఈ లోకంలోకి వచ్చాము, ఎప్పుడూ వెళ్ళిపోము, రూపు మారుతుంది. ఏదైనా వస్తువు ఒక్కసారి ఏర్పడితే అది ఎప్పుడూ అయిపోదు, దాని యొక్క రూపు మారుతుంది, దాని యొక్క పరిస్థితి మారుతుంది, దాని యొక్క అవస్థ మారుతుంది. మనం ఈ ప్రపంచంలోకి వచ్చాము, ఎప్పుడూ కథం కాము, రూపు మాత్రమే మారుతుంది, పరిస్థితులు మారుతాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ ప్రపంచంలో అందరి పోలికలు ఒకేలాగా ఉన్నాయా? అందరి తెలివి ఒకేలాగా ఉందా? ఒక వ్యక్తి ఫుట్పాత్ మీదనే పుడతాడు, అడుక్కుంటూ ఫుట్పాత్ మీదనే చనిపోతాడు. ఒక బాబు పుట్టగానే బంగారు స్పూన్తో పుడతాడు. అతని నోట్లో నుంచి చప్పుడు వచ్చిందంటే 6 మంది చూసుకునే వాళ్ళు ఉంటారు. భూమి మీద కాలు పెట్టే ముందు కాలింతో శుభ్రం చేస్తారు. ఇంకొక వ్యక్తి తినడానికి ఆహారం గురించి వేరే వారి ముందు చేతులు చాపుతాడు. పుట్టుకతోనే ఎందుకు ఇలా జరిగింది? ఒక కుక్క రోడ్డు మీద కాయమంటూ అందరి దెబ్బలు తింటూ రోడ్డు మీదనే చనిపోతుంది. ఇంకొక కుక్కని ఎయిర్ కండిషన్ కారులో మేం సాబ్ వల్లో కూర్చోబెట్టుకుంటుంది. ఇంకా ఆ కుక్క పిల్లకి ఆయమ్మను పెడుతుంది. ఎందుకు ఇలా జరిగింది? ఆ 2 కుక్కలకి ఏదైనా కారణం ఉందా? ఎందుకు ఇలా జరిగింది? ఒక వ్యక్తికి ఇలా జరిగింది, ఇంకొక వ్యక్తికి అలా జరిగింది. ఎందుకు ఇలా జరిగింది? నా యొక్క ప్రశ్న మీకు. ఇదంతా మన యొక్క కర్మాల ఫలము ఉంది. ఏ వ్యక్తి అయినా ఎలాంటి కర్మము చేస్తే అలాంటి ఫలితము దొరుకుతుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అన్నాడు, నీవు కర్మము చేసుకుంటూ వెళ్ళు, ఫలితం గురించి ఆలోచించకు. దీని యొక్క అర్థం ఏముంది అంటే, ఫలితం ఆయన ఇవ్వడు, నీవు ఎలాంటి కర్మము చేస్తే నీకు అలాంటి ఫలితం దొరుకుతుంది. మనము చెడు పనులు చేసి, ఓ భగవంతుడా నాకు మంచి జీవితాన్ని ఇవ్వు అంటే ఇవ్వగలడా? ఆయన చెప్పే దాంట్లో అర్థం ఏముంది అంటే, నీవు కర్మం చేసుకుంటూ వెళ్ళు, ఫలితం అదే వస్తుంది. దాని యొక్క అర్థం క్లియర్గా ఉంది. నీవు ఏది చేస్తే అది తిరిగి వస్తుంది. మీరు కర్మం మీద ధ్యాసం పెట్టండి. ఎందుకంటే దాని యొక్క సిస్టమ్ ఉంది. ఏదైతే కర్మం ఉందో క్రియా ఫలితం ఉంది. క్రియ అనేది మన భావం వల్ల ఏర్పడుతుంది. ఎవరైనా వ్యక్తి అనొచ్చు, నాకేం తెలుసు పునర్జన్మ ఉందో లేదో. ఈ విషయం కూడా అనొచ్చు, ఎలాంటి కర్మను చేశాను. నేను అంటున్నాను, ఇక్కడి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఒక కరెంటు స్తంభం ఉంది. మీరంటున్నారు నాకు కనిపించడం లేదు. అరే భాయ్ సాబ్, కనిపించడం లేదు అంటే దాని యొక్క అర్థం కరెంటు స్తంభం లేదు అని కాదు. నీ కంటి చూపు సరిగ్గా లేదు, నువ్వు కంటి ఆసుపత్రిలో చూయించుకో. నీకు కనిపించడం లేదు అంటే దాని యొక్క అర్థం స్తంభం లేదు అని కాదు. ఎవరైతే అక్కడి నుండి చూసి వచ్చారో వాళ్ళతో తెలుసుకో ఉంది అని. మన కర్మాలు ఏవైతే ఉన్నాయో అవి క్రియ యొక్క ఫలితం. ఆ క్రియ ఏదైతే ఉందో అది మన భావంతో ఏర్పడుతుంది. ఇంపార్టెంట్ ఏముంది? మన భావం, మన థాట్ ప్రాసెస్, మనము ఏమి ఆలోచిస్తున్నాము. ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డాడు, మీరు అతన్ని రాయి తీసుకొని గట్టిగా కొట్టారు. ఆ రాయి అతని చెవి పక్క నుండి వెళ్ళిపోయింది. అతను అంటాడు, అరే యార్ నువ్వు ఎంత పని చేసావు, ఆ రాయి నా తలకి తగిలితే తల పగిలిపోయేది కదా. అతను అంటాడు, ఎందుకు నిలుగుతున్నావు? ఒకవేళ తల పగిలితే అప్పుడు మాట్లాడేవాడిని, తల పగిలాక ఏం మాట్లాడతావు, నేను హాస్పిటల్కి వెళ్ళేవాడిని. అతనేమనుకుంటాడంటే
రాయితో కొట్టాడు, అతని తల పగిలితే పాపం తగులుతుంది, తల పగలకుంటే పాపం తగలది అనుకుంటాడు. అరే భాయ్ సాబ్, నీవు రాయితో కొట్టాలని ఎప్పుడైతే నీ మనసులో అనుకున్నావో నీవు పాపం కట్టుకున్నావు. నీవు కొట్టిన రాయి ఏదైతే ఉందో అతనికి తగలలేదు అంటే అతను గతంలో చేసుకున్న పుణ్యం వల్ల తగలలేదు, కానీ నీవు మాత్రం పాపం కట్టుకున్నావు. అతన్ని రాయితో కొట్టడానికి మొత్తం ప్రయత్నం చేశావు, కానీ అతడు పూర్వంలో చేసుకున్న పుణ్యం వల్ల అతనికి తగలలేదు. అతన్ని కొట్టాలన్న భావం వల్ల నీవు పాపం కట్టుకున్నావు. పాపం అంటే ఏదైతే మనము చెడు ఆలోచనలు ఆలోచిస్తున్నామో, కోపము, ఈర్ష, మాయ, ద్వేషము, ఇది పాపం కదా. మంచి ఆలోచన, దయ, జాలి, ప్రేమ, సేవ యొక్క భావం, ఎదుటివారికి సహాయపడటం, శాంతంగా ఉండటం, ఇదంతా పుణ్యం కాదా? ఒక మాట చెప్తాను, డబ్బులు ఎప్పుడు చాలా సంపాదించడం వల్ల రావు, మీ యొక్క పుణ్యం ఉదయించడం వల్ల వస్తుంది. పుణ్యం ఎలా వస్తుంది? మీ యొక్క భావాల నుండి వస్తుంది. భావాలు ఎలా ఉండాలి? ఎదుటి వారి గురించి మంచిగా ఆలోచించే భావము, వేరే వారి సంతోషం గురించి ఆలోచించే భావము, ఎదుటి వారి గురించి సహాయపడే భావము, ఎదుటి వారి సక్సెస్ గురించి ఆలోచించే భావము, ఎదుటి వారి గురించి కోపంగా ఉండకపోవడం, ఎదుటి వారి గురించి ఈర్ష పడకపోవడం, శాంతిగా ఉండడం, ఇదంతా పుణ్యం భావం ఉంది. వేరే వారిని కొట్టే భావము, అబద్ధం మాట్లాడడం, దొంగతనం చేయడం, వేరే ఆడవారిని తప్పుడు చూపుతో చూడడం, ఉద్దేశంతో చూడటం, ఇదంతా పాపం భావం ఉంది. లోభం, దేన్నైనా దోచుకోవడం. ఒకవేళ పాపాన్ని 5 భాషల్లో చెప్పాలంటే హింసించడం, అబద్ధం, దొంగతనం, వేరే వారి కష్టార్జితాన్ని దోచుకోవడం. స్త్రీలను చెడుచూపుతో చూడడం, స్త్రీలు పురుషులను చెడుచూపుతో చూడటం. కసాయి గుణాలు కూడా 4 ఉంటాయి: క్రోధ్, మాన్, మాయా, లోభ్. కోపము, అహంకారము, మాయాచారి, దురాశ. వీటికి దూరంగా ఉండడం వల్ల పుణ్యం కట్టుకుంటాము. సుఖము మరియు సంపద పుణ్యంతో వస్తుంది కదా. పుణ్యం ఎలా వస్తుంది? మీ యొక్క భావాలతో. మీరు ఏమి ఆలోచిస్తున్నారు? నాకు అర్థం కాదు. ఒక దోమ మీ చుట్టూ తిరుగుతూ చెయ్యి మీద కూర్చుంది. ఇక్కడ కూర్చోగానే గట్టిగా ఇలా అన్నాము, అది లేచిపోయింది. దీని తల్లి బతికిపోయింది. భాయ్ సాబ్, దోమ సచ్చిందా బతికిందా అనేది కాదు, కానీ మీరు దోమని చంపాలని భావం చేశారు. మీరు దోమని చంపే పాపం కట్టుకున్నారు. దోమ బతికిపోయింది, అది దాని యొక్క పుణ్యం వల్ల, పుణ్యం ఉదయం అయింది కాబట్టి. భలే వారండి, నా రక్తాన్ని తాగుతుంది, కొట్టకూడదా? అరే, నీ రక్తం ఎంత తాగింది? ఒక చుక్క రక్తంలో 25% కూడా తాగలేదు. దాని శరీరం అంతా లేదు, మీరెంతైతే ఆలోచిస్తున్నారు. పాపం దాని యొక్క ఆహారమే అది. పులి మిమ్మల్ని తినేస్తుంది. పులిని చంపి చూపించండి, చంపలేరు. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ చంపేస్తారు. నేను ఒక విషయం అడుగుతాను, పైవాడి గురించి అయితే ఒకటే న్యాయం కదా. అతనికి దోమ ప్రాణమైన మనిషి ప్రాణమైన అతనికి సమానమే కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పాపం ఆ దోమ యొక్క తప్పు ఎంత ఉండే అంటే రక్తం చుక్కలో 4వ వంతులో 1 వంతు అది ఇంకా తాగ కూడా లేదు. ప్రయత్నం మాత్రమే చేసింది, అంతే. దానికి మీరు ఇచ్చే శిక్ష దాని ప్రాణాలు తీశారు. కానీ ఏ దోమనైతే మీరు చంపారో దాని శిక్ష కూడా మీరు అనుభవించాలి కదా. రక్తం చుక్కలో 1 వంతు రక్తం తాగితే దాని యొక్క శిక్ష దాని ప్రాణాలు తీయడం. పైవాడి దృష్టిలో ఒకటే న్యాయం ఉంటుంది కదా. 2 ఎలా ఉంటాయి? ఒకవేళ మీ బాబు పడిపోయాడు, మోకాళ్ళు చెక్కుకుపోయినవి. అయ్యో రామ, మా బాబుకి మోకాళ్ళు చెక్కుకుపోయినవి, అయ్యో రామ, బాబుని సంఖలో ఎత్తుకొని తీసుకెళ్తారు. ఎందుకు? బాబుకు కొంచెమంత మోకాలు చెక్కుకుపోయింది. ఆ అమ్మ రాత్రి అన్నం కూడా తినదు, కానీ రాత్రికి వేరే వారి పిల్లల్ని ఉడకబెట్టుకొని చికెన్ తినేస్తాం. నేను అనను చికెన్ తినాలా వద్దా అని. నేనెవరిని మీకు చెప్పడానికి? తినాలా వద్దా అని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ బాబు పైన మీకు ఎంతైతే ప్రేమ ఉందో ఆ చికెన్ కూడా ఒక తల్లికి బాబే కదా. ఆ చికెన్ కూడా ఒక తల్లికి పాపే కదా. మనము ఆ బాబుని ఉడకబెట్టుకొని తింటాము, ఒక్క పూట ఆకలి తీర్చుకోవడానికి. దాని యొక్క శిక్ష కూడా అనుభవించాలి కదా. ఎందుకంటే పైవాని దృష్టిలో అయితే అందరూ సమానమే కదా. అతనే ఆ కోడిని సృష్టించాడు, అతనే మనల్ని సృష్టించాడు, మన బాబుని సృష్టించాడు, ఆ కోడి పిల్లను కూడా సృష్టించాడు. శిక్ష అయితే ఇద్దరికి వేరు ఉండదు కదా. శిక్ష ఇద్దరికి ఒకటే ఉంటుంది. మన పరిణామం, మన ఆలోచన, ఏ పని ఎలాగైతే జరగాలో అలాగే జరుగుతుంది భాయ్ సాబ్.
కానీ ఇప్పటి వరకు మీరు ఒక వ్యక్తిని చెడు చేయాలని ఆలోచించడం వల్ల అతనికి చెడు జరిగిందా? చెప్పండి. లేదు. అతనికి చెడు జరగడం జరగకపోవడం అతని పాప పుణ్యాలపై ఆధారపడి ఉంది. కానీ తన గురించి చెడుగా ఆలోచించి పాపం కట్టుకుంటున్నాము. ఒక వ్యక్తి స్టేజ్ పైకి వస్తాడు, ఇద్దరు వ్యక్తులు ముందర కూర్చున్నారు. అరే యార్, అతని చూడు 2 సార్లు స్టేజ్ పైకి వచ్చాడు, అతనికి ఏమీ తెలియదు, ఎందుకింత మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకోడు, అతనికి అంత సన్మానం జరుగుతుంది, అతనికి ఈర్ష్య అవుతుంది, లోపల నుండి మంట రగులుతుంది. ఇంకో వ్యక్తి అతని పక్కనే కూర్చున్నాడు, అతను ఆలోచిస్తున్నాడు, వాహ్ ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఎంతమందికి లాభం జరిగింది, భగవంతుడు ఇతనికి ఇంకా మంచి బుద్ధిని ఇవ్వాలి, చాలా బాగా మాట్లాడాడు, దీనివల్ల చాలామందికి లాభం అయ్యింది. పరిస్థితి ఒకటే. మీరు చెప్పినా చెప్పకపోయినా చేసినా చేయకపోయినా ఎవరు స్టేజ్ పైకి రాకపోవడం అనేది ఆగదు. కానీ క్రింద కూర్చొని ఒక వ్యక్తి పాపం కట్టుకుంటున్నాడు, ఇంకో వ్యక్తి పుణ్యం కట్టుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఈర్ష్యపడి పాపం కట్టుకుంటున్నాడు, ఇంకో వ్యక్తి మంచి ఆలోచనతో పుణ్యం కట్టుకుంటున్నాడు. ఎదుటివాడి మంచి చెడు అతనిపై ఆధారపడి ఉంది, మనపై కాదు. మనము భావం మాత్రమే చేయగలుగుతాము. ఎందుకంటే మనం ఆలోచించడం వల్ల ఎవరికి చెడు జరగదు. మనం రోడ్డుపై వెళ్ళేటప్పుడు సావరా సాలే అంటాము. మీరు అనడం వల్ల చచ్చిపోతాడా? కానీ నువ్వైతే పాపం కట్టుకున్నావు, దాని ప్రతిఫలం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. దోస్త్, మళ్ళీ చెప్తున్నాను, మంచి భావనతో మంచి ఆలోచనతో పుణ్యం కట్టుకుంటాము, చెడు భావనతో చెడు ఆలోచనతో పాపం కట్టుకుంటాము. 2 విషయాలు అర్థం చేసుకునే అవసరం ఉంది. ఒకటి పాప్ కా బంద్, రెండోది పాప్ కా ఉదయ్. పాప్ కా బంద్ అంటే పాపం కట్టుకోవడం, పాప్ కా ఉదయ్ అంటే కట్టుకున్న పాపాన్ని అనుభవించడం. 2 విషయాలు అర్థమయ్యాయా? ఒకటి పాపాన్ని కట్టుకోవడం, 2 కట్టుకున్న పాపాన్ని అనుభవించడం. పాపం కట్టుకోవడం అంటే మీరు పాపాలు చేస్తున్నారు. పాప్ కా ఉదయ్ అంటే ముందు మీరు ఏవైతే పాపాలు చేశారో వాటిని అనుభవించడం. ఒకటి మీరు పాపాలు చేయటం, 2 చేసిన పాపాలను అనుభవించడం. ముందు మీరు పాపాలు చేస్తారు, తర్వాత వాటిని అనుభవిస్తారు. ముందు పాపం కట్టుకోవడం జరుగుతుంది, తర్వాత వాటిని అనుభవించడం జరుగుతుంది. ఒకటి ముందు పాపం కట్టుకుంటారు, ఆ కట్టుకున్న పాపాన్ని అనుభవిస్తారు. అలాగే పుణ్యం కూడా, పుణ్యం కట్టుకుంటారు, కట్టుకున్న పుణ్యాన్ని అనుభవిస్తారు. మొత్తం 4 సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సిచ్యుయేషన్ చూద్దాం. ఒక వ్యక్తి అన్ని చెడు పనులు చేస్తున్నాడు, మద్యపానం తాగుతున్నాడు, ఆడవారితో చెడుగా ప్రవర్తిస్తున్నాడు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు, అందరినీ దూషిస్తున్నాడు అనుకోండి. ఒక స్మగ్లర్. కానీ అతనికి గొప్ప పేరు వచ్చింది, సన్మానాలు జరుగుతున్నాయి, సన్మానాలు చేస్తున్నారు, మర్యాదలు చేస్తున్నారు. అతనేమో చెడు పనులు చేస్తున్నాడు. మరి అలా ఎలా జరిగింది? చెడు వ్యక్తికి అలా ఎలా జరుగుతుంది? భాయ్ సాబ్, ఆ వ్యక్తి పూర్వంలో పుణ్యం కట్టుకొని ఉన్నాడు, పూర్వంలో కట్టుకొని ఉన్న పుణ్యం ప్రతిఫలం వర్తమానంలో ఉదయిస్తుంది. అప్పుడు చేసిన పుణ్యం యొక్క ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. కానీ ఆ వ్యక్తి వర్తమానంలో పాపాలు చేస్తున్నాడు కాబట్టి దాని యొక్క ప్రతిఫలం భవిష్యత్తులో రానుంది. కానీ మనకేమనిపిస్తుంది? ఒక వ్యక్తి నిజాయితీపరుడు, మనకు అనిపిస్తుంది ఒక వ్యక్తి నిజాయితీపరుడు, చాలా మంచి వ్యక్తి, నిజాయితీగా పనిచేస్తున్నాడు, నీతి నిజాయితీపై నిలబడి ఉన్నాడు. కానీ ఆ వ్యక్తికి చాలా కష్టాలు వస్తున్నాయి. ఆ వ్యక్తి పూర్వంలో చాలా పాపాలు చేసి ఉన్నాడు కాబట్టి వర్తమానంలో వాటిని అనుభవిస్తున్నాడు. ఆ పాపాలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. కానీ ఆ వ్యక్తి వర్తమానంలో పుణ్యం చేస్తున్నాడు, పుణ్యం కట్టుకుంటున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఆయన ఉజ్వలంగా ఉండబోతుంది. భవిష్యత్తులో ఆయన జీవితం ఉజ్వలంగా ఉండబోతుంది. ఎందుకంటే భవిష్యత్తులో పుణ్యం ఉదయించబోతుంది. కానీ కష్టం ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి పూర్వంలో పాపాలు కట్టుకొని ఉన్నాడు, వర్తమానంలో పాపాలు ఉదయిస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఈ వర్తమానంలో కూడా మళ్ళీ పాపాలు చేస్తే ఆ భగవంతుడు కూడా ఏమి చేయలేడు. ఎందుకంటే ఆ కూచక్రం ఏదైతే ఉందో అది మొదలైనట్లే కదా. ఎందుకంటే ముందు పాపాలు చేశాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ పాపాలు చేస్తే మళ్ళీ అనుభవిస్తాడు, మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ అనుభవిస్తాడు, మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ అనుభవిస్తాడు. ఆ చక్రం ఏదైతే ఉందో, ఆ సైకిల్ ఎలా ఆగుతుంది? సార్ ఏం చేయాలి సార్,
నేను నీతి నిజాయితీగా పనిచేస్తున్నాను, ఇన్ని రోజుల నుండి మొత్తం మనసు పెట్టి పనిచేస్తున్నాను, 6 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి కూడా జాయిన్ కాలేదు, నేనేం చేయాలి? ఏమి చింతించకు, పూర్వంలో చాలా పాపాలు కట్టుకొని ఉన్నావు, ఆ పాపాల యొక్క ప్రతిఫలం అనుభవిస్తున్నావు. ఒకవేళ ఈ సందర్భంలో నీవు వదిలేస్తే మళ్ళీ నువ్వు పాపాలు చేయడం మొదలు పెడతావు. ఒక ఒక కుండలో నల్లని నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు నేను ఆ కుండలోని నల్ల నీళ్లు తెల్లగా చేయాలి అంటే ఏం చేయాలి? ఒక మగ్ నిండా తెల్లని నీళ్లు వేస్తే అసరే కాలేదు, ఒక లోట నిండా నీళ్లు పోస్తే అసరే కాలేదు, ఒక కుండ నిండా పోస్తే అసరే కాలేదు, 4 కుండల నీళ్లు పోస్తే ఆ నీళ్ళన్నీ తెల్లగైనవి. ఒకవేళ మీ రిజల్ట్ వస్తలేవు అంటే దాని యొక్క అర్థం మీ కుండలో నల్ల నీళ్లు ఎక్కువగా నింపి పెట్టారు, దానికి సరిపోయేంత తెల్ల నీళ్లు వేయవలసిన అవసరం ఉంది. దోస్త్, నేను నిరూపించగలుగుతాను. మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ బిజినెస్, చాలా వరకు ట్రెడిషనల్ బిజినెస్లో మనము పాపాలే కట్టుకుంటాము. ఒక బట్టల దుకాణం ఉన్న వ్యక్తి, ఆయనకు 100 రూపాయలకే వస్తుంది, కానీ అతను 200కు అమ్మాలనుకుంటాడు. కస్టమర్తో అంటాడు, దేవుని మీద ఒట్టు 190కే వచ్చింది, 10 రూపాయలు ధర్మం గురించి ఉంచుకుంటున్నాను. మీకు 200కు ఇస్తున్నాడు, అదే కాకుండా మళ్ళీ దేవుని మీద ఒట్టేస్తుండు. ఏం చేస్తున్నాడు అతను? ఏం చేస్తున్నాడు? ఆయన షాపు చాలా బాగా నడుస్తున్నా కానీ అదే మాట అంటాడు, కానీ ప్రతి క్షణం ప్రతి పాపం కట్టుకుంటున్నాడు. ఇద్దరు అన్నదమ్ముల దుకాణాలు పక్క పక్కనే ఉంటే, అరే భాయ్, ఆ గిరాకీ నా దగ్గరికి వస్తే బాగుండు, అతని దగ్గరికి వెళ్ళకుంటే బాగుండేది. ఏం చేస్తున్నాడు అసలు? ఇన్కమ్ ట్యాక్స్లు దొంగిలించుకోండి, సేల్ ట్యాక్స్లు దొంగిలించుకోండి, అన్ని ట్యాక్స్లో దొంగిలించుకుంటారు. కానీ ఏం చేయాలి? ఇలా చేయకుంటే వ్యాపారం నడవదు కదా. నిజమే అంటున్నారు, కానీ మనమందరం అదృష్టవంతులం, మనమందరం ఇలాంటి వ్యాపారంలో ఉన్నాము. ఈ బిజినెస్లో మీరు ఇతరులకి సహాయం చేస్తే మీ అంతలం మీకు సహాయం అవుతుంది. ఈ బిజినెస్లో మీరు ఎవరితో అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, ఎవరిని దోచుకోనే అవసరం లేదు, ఎవరికి మ్యాల్కులేషన్ చేసే అవసరం లేదు. ఒక్క విషయం మాత్రం అవసరం ఉంది, దయా గుణం ఉంచండి, ప్రేమ భావం ఉంచండి, ఎదుటి వారికి ఉన్నతంగా ఉండే భావం ఉంచండి, ఎదుటి వారిపై ఎదుగుదల గురించి చింతించండి. కానీ ఇక్కడ కూడా ఇదే విధంగా ఆలోచించి జాయిన్ చేశారనుకోండి, ఈ వ్యక్తి జాయిన్ అయిపోతే నాకు 50 పీవీలు వస్తాయి, కూడా ఇక్కడ కూడా నువ్వు పాపం కట్టుకున్నట్లే. కానీ ఆ వ్యక్తిని జాయిన్ చేసేటప్పుడు నీ ఆలోచన ఈ విధంగా ఉండాలి, ఓ భగవంతుడా, ఇతనికి ఇంత సద్బుద్ధిని ఇవ్వండి, నేను చెప్పేది ఇతనికి అర్థం అవ్వాలి, అతను ధనవంతుడు కావాలి, అతని కలలు అన్నీ నెరవేరాలి, ఆయన సుఖాలకు ఇంత శక్తిని ఇవ్వు. నేను ఇతనికి ఈ బిజినెస్లో అతనికి అర్థమయ్యేలాగా చెప్పడంలో విజయం సాధించాలి. మనం ఈ బిజినెస్లో కొందరికి సహాయం చేయాలి. ఈ బిజినెస్లో మన గురించి ఒక మిషన్ ఉంది, అందు గురించే నేను అంటాను మిషన్లో ఉన్నాము అని. మన ఆలోచన ఈ విధంగా ఉండొద్దు, అతన్ని పట్టుకో, అతన్ని ముంచేయి, అతన్ని ఇరకబెట్టేసేయి, అతన్ని ప్రోడక్ట్ అంటగట్టేసేయి, నాకు 100 పీవీలు వస్తే చాలు, నాకు 500 పీవీలు వస్తే చాలు. చెక్ పెంచుకోవాలా లేక పుణ్యం పెంచుకోవాలా? మన భావం చాలా పవిత్రంగా ఉండాలి. నేను నా లెవెల్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా పాపం కట్టుకుంటున్నాను, నేను డౌన్లైన్ లెవెల్ గురించి ఆలోచిస్తే ఆయన యొక్క గ్రోత్ గురించి ఆలోచిస్తే, ఆయన యొక్క సక్సెస్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా పుణ్యం కట్టుకుంటున్నాను. ఇంకా సుఖము, సంతోషము, సంపద, ధనము పుణ్యముతోనే వస్తుంది దోస్త్, ఎక్కువ సంపాదించడంతో రాదు. ఈ పుణ్యము మీ యొక్క భావాలపై ఆధారపడి ఉంది, థాట్ ప్రాసెస్పై ఆధారపడి ఉంది. ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వస్తే ఒకే ఒక పంచ్లైన్ ఉంది, రాసుకోండి. ఇన్ భావం కా ఫల్ క్యా హోగా. ఏవైనా భావాలు మీకు రానివ్వండి, ప్రతిసారి ఒకే విషయం ఆలోచించాలి, ఇన్ భావం కా ఫల్ క్యా హోగా. ఈ భావాల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది? ఒక్క విషయం ఆలోచించండి. ఇంకా మీ డైరీపై రాసి పెట్టుకోండి, ఇంకా మీ అల్మారీ పైన రాసి పెట్టుకోండి. నేనైతే నా బాత్రూమ్ ఉంది కదా, అన్ని చోట్ల కంటే ఎక్కువ అక్కడే ప్రశాంతంగా ఓపికగా ఉంటాము. అన్నిటికంటే ఎక్కువ మంచి మరియు చెడు ఆలోచనలు అక్కడే వస్తాయి, ఎందుకంటే మొత్తం శాంతినికేతన్, మొత్తం ప్రశాంతంగా ఉంటుంది.
నా డబ్ల్యూసీ ఉంది కదా, నేను కూర్చుంటాను, దానికి ఎదురుగా నేను రాసి పెట్టాను ఈ భావాల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది, ఇన్ భావం కా ఫల్ క్యా హోగా. ఒకవేళ నాకు ఏదైనా ఆలోచన వస్తే, ఏదైనా ఒక చెడు ఆలోచన వచ్చే ప్రయత్నం చేసినా వెంటనే నా మనసులో ఇలా ఆలోచన వస్తుంది, ఈ యొక్క ఆలోచనల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది. నేను ఎక్కడైతే బెడ్ మీద పడుకుంటానో దానికి ఎదురుగా అల్మారి పైన రాసి ఉంది. ఒకవేళ నాకు సంధ్యకు కొట్లాట అయితే నేను వెంటనే దాన్ని చదువుతాను, ఈ ఆలోచనల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది, ఇన్ భావం కా ఫల్ క్యా హోగా. తప్పు సంధ్యదా నాదా దీనితో ఏమి సంబంధం లేదు. ఒకవేళ నా ఆలోచనలు తప్పు ఉంటే దానికి బాధ్యుని నేను అనుభవించాల్సి వస్తుంది, సంధ్యకు దానితో సంబంధం లేదు. ఒకవేళ సంధ్య ఆలోచనలు తప్పు ఉంటే దాని యొక్క ప్రతిఫలం సంధ్య అనుభవించాల్సి వస్తుంది, నాకు సంబంధం లేదు. దాని యొక్క ప్రతిఫలం నాకు రాదు. ప్రతి క్షణం ప్రతి చోట నా కళ్ళ ముందు ఉంటుంది, ఈ ఆలోచనల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది, ఇన్ భావం కా ఫల్ క్యా హోగా. మా నాన్నగారు దీనిపై ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు ఈ ఆలోచన యొక్క ప్రతిఫలం ఏమవుతుంది, ఏతో సోచాయి నహితా. ఆ పుస్తకంలో కొన్ని కఠినమైన పదాలు ఉండే. నేను మా నాన్నతో రిక్వెస్ట్ చేశాను, ఇలాంటి పుస్తకం రాయండి, కఠినమైన పదాలు తీసేసి రాయండి, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా. ఆయన కష్టపడి ఒక పుస్తకం రాశారు, అది ఇదైతే ఆలోచించనే లేదు, ఏతో సోచాహి నహితా. ప్రతి చోట ఒకే పంచ్ లైన్ ఉంది, రాసేయండి, ఈ ఆలోచనల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది, ఇన్ భావం కా ఫల్ క్యా హోగా. నేనేదైతే భావాలు ఆలోచిస్తున్నానో వాటి యొక్క ప్రతిఫలం ఏమవుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే భావాలు ఉన్నాయో వీటిని కంట్రోల్ ఎవరు చేస్తారు, ఎవరు కంట్రోల్ చేస్తారు. ఏదైనా పని మనం శరీరం నుండి తప్పు చేస్తే దాన్ని పోలీసు వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఒక వ్యక్తిని కొట్టినప్పుడు అతను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, పోలీసు వాళ్ళు నన్ను జైల్లో వేస్తారు. కానీ మీరు నోటి ద్వారా నాలుక ద్వారా ఏదైతే తప్పు చేస్తారో దాన్ని పోలీసు వాళ్ళు ఏమి చేయలేరు. నేను మిమ్మల్ని తిడతాను, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎస్పీ భార్యలు నన్ను తిట్టారు అని కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? లేదు, చట్టం ఏమి చేయలేదు. ఒకవేళ మీరు నోటి మాటల ద్వారా ఏదైనా తప్పు చేస్తే, నేను 3 రోజుల నుండి మీకు మంచి మంచి మాటలు చెప్తున్నాను, నన్ను స్టేజ్ మీదకి కూర్చోబెట్టారు, మీరు కింద కూర్చున్నారు, నేను స్టేజ్ పై నుంచి దిగగానే నన్ను కలుస్తారు, చేయగలుగుతారు, కాళ్ళు పట్టుకుంటారు, నాతో మాట్లాడతారు. ఎందుకంటే నేను మీతో మంచి మంచి మాటలు మాట్లాడుతున్నాను. నేను ఒకవేళ ఇక్కడ నుండి మిమ్మల్ని తిట్టడం మొదలు పెడితే, ఈ భాయ్సాబ్ అంటున్నాడు, తిట్టయితే చూడు ఏమవుతుందో చూపిస్తాం, ఒక్క నిమిషమైనా నన్ను నిలబడనిస్తారా? మాటలు అనేవాడిని కంట్రోల్ చేస్తుంది సమాజం. ఒక వ్యక్తి ఏదైనా చెడు పని చేస్తే సమాజం వాడిని బయటకి తీసి పడేస్తుంది. కానీ నేను నా లోపల, నా మనసులో నేను మిమ్మల్ని తిడితే, నేను మీ గురించి చెడుగా ఆలోచిస్తే మీరు నన్ను ఏమి చేయగలుగుతారు? చట్టం నన్ను ఏమి చేయలేదు, సమాజం నన్ను ఏమి చేయలేదు. కానీ మనసులో వంకర బుద్ధి ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తుంది ధర్మం, దాన్ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు మీరు ఆలోచిస్తారు, ఈ భావాల యొక్క ప్రతిఫలం ఏమవుతుంది. అదే సమయంలో మీ యొక్క థాట్ ప్రాసెస్, మీ యొక్క ఆలోచనల కంట్రోల్ అవుతుంది, ఆలోచన మారిపోతుంది వెంటనే అదే క్షణం. కానీ దోస్త్, ఏదైనా ఆలోచన ముందు మనసులో వస్తుంది, తర్వాత శరీరం నుండి కనిపిస్తుంది. ఏదైనా ఆపడానికి అన్నిటికంటే ముందు మనసులో కంట్రోల్ చేయాలి. శరీరంలో నుంచి కంట్రోల్ చేయలేము. మనసులో కంట్రోల్ చేస్తే వచనం శుద్ధి అవుతుంది, వచనం శుద్ధి అయిపోతే చేసే క్రియ శుద్ధి అవుతుంది. మీరు ఒక వ్యక్తిని తిట్టాలన్న ఆలోచన మీకు వచ్చింది, ఎప్పుడైతే ఈ ఆలోచన మనసులోకి వచ్చిందో అప్పుడు మీ నోరు అనేది విప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ నోరు విప్పడం జరిగిందో మీ నాలుక ద్వారా అవతలి వ్యక్తిని తిట్టడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ కంట్రోల్ చేయాలంటే ఎక్కడ కంట్రోల్ చేయాలి? మీ మనసులో తిట్టాలన్న ఆలోచన వచ్చిన వెంటనే అక్కడే కంట్రోల్ చేయాలి, ఫౌండేషన్లోనే కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సారా తాగడం ఆపాలి, సమాజానికి మంచి చేయాలి అంటే నేను ఏం చేయాలి? రోడ్డుపై ఒక 4 సారా తాగి వెళ్తున్నారు, వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళు 4 దెబ్బలు కొడితే సారా తాగడం ఆగిపోతుందా? రాత్రి 12 గంటల వరకు సారా షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని బంద్ చేస్తే సారా తాగడం ఆగిపోతుందా?
ఒకవేళ సారా తాగడం ఆగిపోవాలి అంటే ఎక్కడైతే సారా తయారు అవుతుందో ఆ అడ్డాలని బంద్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే సారా తయారైతే మనిషి కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళితే నెత్తిలో మత్తు ఎక్కుతుంది. ఎప్పుడైతే మత్తు ఎక్కుతుందో అప్పుడు కర్మ చేస్తాడు. ఒకవేళ సారా తయారవ్వడం ఆపాలంటే తయారయ్యే అడ్డాలను ఆపవలసి వస్తుంది. ఒకవేళ మనము మన యొక్క భావాలను ఆపాలంటే ఎక్కడైతే భావాలు ఉత్పత్తి అవుతున్నాయో, మన యొక్క భావాలు ఉత్పత్తి అయ్యే మూలం ఉందో, ఆ ఫ్యాక్టరీ ఉందో, మనం అక్కడే దాన్ని ఆపివేసినట్లయితే అప్పుడు ఆలోచనలు శుద్ధి అవుతుంది, శరీరం కూడా శుద్ధి అవుతుంది. అందుగురించి అన్నిటికంటే ముందు మన యొక్క భావాలను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి క్షణం వేరే వారి గురించి మంచిగా ఆలోచించడం, వేరే వారి గురించి సహాయం చేయటం, వేరే వారి యొక్క ఎదుగుదల గురించి ఆలోచించడం. మనం అన్ని చెడు పనులు చేసి భగవంతుని మీద ఆశ పెట్టుకొని కూర్చున్నాము. ఓ భగవంతుడా నన్ను క్షమించు, మనం భగవంతుణ్ణి అన్యాయం చేస్తున్నాము. మాఖన్ లాల్ చతుర్వేది ఒక గొప్ప కవి. ఆయన ఒక మాట అన్నారు. ఆయన భగవంతునితో వాదిస్తున్నాడు. ఓ భగవంతుడా నువ్వేమి న్యాయం చేయగలుగుతావు? ప్రార్థన రూపంలో లంచం తీసుకొని క్షమించేస్తావు. నువ్వేం న్యాయం చేస్తావు? నీకంటే గొప్ప ఆ జడ్జి ఉన్నాడు, నీకంటే గొప్ప ఆ పోలీస్ అతను ఉన్నాడు. ఎంత కాదన్నా అతను సాక్ష్యమన్నా చూస్తాడు, నువ్వు ఏమీ చూడవు. ఎవరైనా ప్రార్థన చేస్తే నువ్వు క్షమించేస్తావు. అతను ఏమి పాపం చేశాడనే చూడవు. దాని తర్వాత ఇంకా రాశాడు, నీవు అలాంటి వాడివి కాదు, ప్రార్థన చేసినంత మాత్రాన క్షమించవు. ఈ మనుషులు పిచ్చోళ్ళు ఉన్నారు, తప్పుడు పని చేస్తారు, తప్పుడు భావనలు చేస్తారు, పాపాలు నింపుకొని నీ ముందుకొచ్చి హారతి పెట్టి ప్రార్థనలు చేస్తారు. భగవంతుడు నన్ను క్షమించేస్తాడు. నేను అన్నాను కదా, గీతాలో కూడా శ్రీకృష్ణుడు అన్నాడు, నీవు కర్మాలు చేసుకుంటా వెళ్ళు, ఫలితం గురించి ఆలోచించకు. దాని యొక్క అర్థం ఇది కాదు, నీవు కర్మం చేసుకుంటూ వెళ్ళు, నేను నీకు ఫలితం ఇస్తాను. ఆయన ఎవరు? మనమందరము చెడు పనులు చేసి భగవంతునితో మనము డిమాండ్ చేస్తాము, నా పాపాలన్నీ కడిగాయి, నాకు మంచి ఫలితం ఇవ్వు. నీవు ఫలితం గురించి ఆలోచించకు. దాని యొక్క అర్థం ఏముందంటే, నీవు ఏ కర్మం చేస్తే నీకు అదే ఫలితం వస్తుంది. దీంట్లో భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. ఒకవేళ భగవంతుడే చేస్తే ఒక లైన్ ఉంది, స్వయం కియే జో కర్మ సుభాసు నిశ్చయ్ ఫల్ వో దేతే కరే ఆప్ ఫల్ దే అన్య తో స్వయం కియే నిష్ఫల్ హోతే. నేను ఏదైతే కర్మాలు చేశానో మంచివి కానీ చెడువి కానీ ఎట్టి పరిస్థితుల్లో నాకు అదే ఫలం దొరుకుతుంది. నేను ఏమైనా కర్మం చేయని ఫలం ఇచ్చేవాళ్ళు వేరే వారు ఉంటే దీని యొక్క అర్థం నేను మంచి చేసినా చెడు చేసినా నాకు సంబంధం లేదు. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎదురుగా లారీవాడు వచ్చి మిమ్మల్ని కిందికి దించి వెళ్ళిపోతున్నాడు. మత్తులో ఊగుతూ మీరు ఒక్కొక్క లారీ వాళ్ళతో కొట్లాడుకుంటూ ఉంటే మీరు గమ్యాన్ని చేరుకోలేరు. రోడ్డు మీదనే కూర్చొని ఉంటారు, దుకాణం తెరుచుకుంటారు. అతనికైతే సంబంధమే లేదు. తిట్లు ఎవరు తిట్టారు? మీరు. ఎవరని? అతనికి తగిలిందా? లేదు. అతనికి ఏమైనా తెలిసిందా? లేదు. అతనికి ఏమైనా ఫరక్ పడిందా? లేదు. పాపం ఎవరు కట్టుకున్నారు? మీరు. పాపం ఎవరు కట్టుకున్నారు? అసలు ఈ విషయం ఏమిటంటే, మీరు ఎవరినైతే తిట్టారో అతనికి తెలియదు, మీరు మాత్రం పాపం కట్టుకున్నారు. ఎవరి మనసుకు బాధ అయింది? మనకు. పాపం ఎవరు కట్టుకున్నారు? మనకు తెలియదు ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల ఎంతెంత పాపం కట్టుకుంటున్నాము. మళ్ళీ అంటాము, ఓరి దేవుడా ఇప్పటి వరకు నేను ఎవరికి పాపం చేయలేదు, నాకు మాత్రం ఇలా ఎందుకు జరిగింది? ఎందుకంటే నీకు తెలియదు ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ ఎంతమందికి పాపం చేశావు. అయిపోయింది కదా, గడిచిపోయింది కదా, లారీ వెళ్ళిపోయింది కదా, వదిలేయండి, పోనీయండి. నా పిల్లల గురించి నా కర్తవ్యం ఏముంది? నా పిల్లల యొక్క అధికారం ఏముంది? ఫ్యామిలీలో ఎప్పుడైనా గొడవలు జరుగుతాయా? దుఃఖం వస్తుంది నాకు. ఒక తల్లి 9 మంది పిల్లల్ని కంటుంది, 9 మంది పిల్లల్ని పెంచుతుంది. ఇంటి ఆదాయం 10,000 ఉన్నా పర్వాలేదు, కానీ ఆ 9 మంది పిల్లలు కలిసి తల్లిదండ్రులను పోషించలేరు. బాబు పుడతాడు కదా, ఆ తల్లి 9 నెలలు కడుపులో ఉంచుతుంది, ఎంత జాగ్రత్తగా కాపాడుతుంది. కడుపులో మనిషి, లోపల మనిషి. ఇది మగవారు అర్థం చేసుకోలేరు.
ఆ బాబుని కడుపులో ఒకసారి ఇక్కడ కాలుతో కొడతాడు, ఒకసారి ఇక్కడ కాలుతో కొడతాడు, అక్కడ కొడతాడు, ఒకసారి చేతితో కొడతారు. ఆ అమ్మకి బాధ కాదా? ఆ బాబు పుట్టిన తర్వాత అతని టాయిలెట్ కడుగుతుంది, ఆ బాబు బాత్రూమ్ కడుగుతుంది. ఆ అమ్మ అన్నం తింటూ ఉంటే ఆ బాబు దొడ్డికి పోతే ఆ మలాన్ని శుభ్రం చేసి చేయి కడుక్కొని మళ్ళీ అన్నం తింటుంది. ఆ లెట్రిన్ మన చేయితో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడము. దాన్ని ఆ తల్లి శుభ్రం చేస్తుంది, పాలిచ్చి పెంచి పెద్దగా చేస్తుంది. ఒకవేళ ఆ బాబు స్కూల్ నుండి అర్ధగంట లేటుగా వస్తే ఆ తల్లి కడుపులో నీళ్లు కూడా పోవు. ఒకవేళ బాబుకి దగ్గు తగిలితే ఆ తండ్రి ఆ బాబుని రాత్రంతా ఎద మీద పడుకోబెట్టుకుంటాడు. నా ఎదలో నుండి వేడి బాబు ఎదకి అందాలని, ఆ బాబుకి తగ్గుతుంది అని. ఆ తల్లి తడిలో పడుకుంటుంది, బాబుని తడిలేని చోట పడుకోబెడుతుంది. తండ్రి బాబు గురించి జీవితం మొత్తం అర్పిస్తాడు. వాస్తవానికి వాళ్ళ రోజులు వచ్చినప్పుడు, తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉన్నప్పుడు, వాళ్ళ వయసు మీద పడ్డప్పుడు మన ఇంటికి ఒక అందమైన మేడం వస్తారు. ఆమె వచ్చి అంటుంది, సారీ, నేను ఈ ముసలి వాళ్ళతో ఉండలేను. ఈ అందమైన మేడంకి తెలియదు, వాళ్ళ అమ్మ ఇంట్లో కూడా ఒక అందమైన మేడం వస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ముసలి వాళ్ళు అయిపోయారు. వాళ్ళ అన్నకు కూడా ఒక భార్య రాబోతుంది. ఈ అందమైన మేడం తప్పుందని నేను అనను. తప్పైతే ఇద్దరిది ఉంది. మన తల్లిదండ్రుల్ని చూసుకోలేమా? చూసుకున్నా ఎలా చూస్తాము అంటే, ఇంట్లో ఒక చెప్రాసి పడి ఉన్నట్టు చూస్తాము. దోస్త్, డూప్లికేషన్ బిజినెస్. మీ యొక్క సంతానం మిమ్మల్ని చూస్తున్నారు, నా నాన్న వాళ్ళ నాన్నతో ఎలా వ్యవహరిస్తున్నాడు అన్నది. మనం ఎంత నాదాన్ మూర్ఖులము అంటే మనకు తెలియదు మన పిల్లలు మనల్ని చూస్తున్నారని. మనం ఏమి ఆలోచిస్తున్నామంటే, కాదు, నా పిల్లలు భవిష్యత్తులో చాలా సేవ చేస్తారు. ఒకవేళ మన బాబు దగ్గితే అతన్ని ఎద మీద పెట్టుకుంటాము. అదే ఒకవేళ తండ్రి దగ్గితే, ఏమైంది, బాగా దగ్గుతున్నావు, ఆపుకోలేవా, కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళు, చూయించుకో, జర తక్కువ దగ్గు, నాకు డిస్టర్బ్ అవుతుంది నిద్రపోవడానికి. ఆ బాబు కూడా ఈ విషయం విన్నాడు. ఏ బాబునైతే నీవు ఎద మీద పడుకోబెట్టుకున్నావు, ఆ బాబు కూడా తెలుసుకుంటాడు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిన తర్వాత ఇదే విధంగా చేయాలి అని. డూప్లికేషన్ బిజినెస్ ఉంది. ఒకవేళ మీకు మీ తల్లిదండ్రుల మీద ప్రేమ లేనట్లయితే దీని గురించి అయినా వాళ్ళని ప్రేమించండి. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించాలని, మిమ్మల్ని గౌరవంగా చూడాలి అని. ఒక్కొక్క కళ చూస్తారు తల్లిదండ్రులు, ఒక్కొక్క కళ. అరే, ఎవరైనా ఏమైనా అంటే ఏమి ఒరిగిపోయింది, ఏమన్నా అయితే ఏమి ఫరక్ పడుతుంది. అప్లైన్ డౌన్లైన్ని ఏమన్నా అంటే ముఖం దొడ్డుగా పెట్టుకొని కూర్చున్నాడు. అరే, ఎందుకు అంటున్నాడు అతను అంటున్నాడు అంటే నీ యొక్క ఎదుగుదల గురించి అంటున్నాడు, లేకుంటే అనే అవసరమే లేదు. నీకు ఇబ్బంది అవుతుందా? సిగ్గురాదా? ఒకవేళ తండ్రి ఏమన్నా అంటే, తల్లి ఏమైనా అంటే ఇబ్బంది అవుతుందా? అరే, వాళ్ళు ఆశిస్తున్నారు మీ యొక్క ఎదుగుదల, మీ యొక్క సంతోషం, మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క సంపూర్ణత. ఒక తండ్రి వాళ్ళ బాబుని బాగా తిడుతుండేవాడు, బాగా అరిచేవాడు, బాగా పరేషాన్ చేసేవాడు. ఆ బాబుకి చాలా కోపం వచ్చింది. అరే, ఇతను నా తండ్రేనా లేక కసాయివాడా? నేను బతకనివ్వని ఇతన్ని చంపేయాలనుకుంటాడు. అయితే అమాస రాత్రి తల్లిదండ్రులు ఇద్దరు మేడపై పడుకున్నారు. బాబు అనుకుంటాడు, ఇంకా చాలా అయిపోయింది. ప్రతి మాట మీద ఎత్తి పడుస్తుంటాడు, ప్రతి మాట మీద పరేషాన్ చేస్తాడు, ప్రతి మాట మీద తిడతాడు, నన్ను ఎప్పుడు కించపరుస్తుంటాడు, నేను ఇతనితో ఉండలేను. వెంట తెచ్చుకున్న కత్తి తీసుకొని పాయింట్లో పెట్టుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈరోజు మా నాన్నని నేను చంపేస్తానని తల్లిదండ్రులు ఇద్దరు మేడపై పడుకున్నారు. అమావాస్య రాత్రి 2 గంటలు అవుతుంది. ఆ బాబు ఎలాగైతే పైకి వెళ్ళాడో అతని మాట్లాడుకునే సప్పుడు వినిపించింది. తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు మేలుకోగానే ఉన్నారు. వాళ్ళు కొంచెం నిద్రపోగానే చంపేస్తాను అని అక్కడే డోరు దగ్గర నక్కి కూర్చున్నాడు బాబు. తల్లి పైన ఆకాశంలోకి చూసి అంటుంది, వినండి, మధ్యలో ఏదైతే చుక్క ఉంది, మెరుస్తుంది ధృవతార, ఇది ధృవతారనే కదా? ఈ చుక్కలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి. నాన్న అన్నాడు, అవును, అదే ధృవతార ఉంది, జాగ్రత్తగా చూడు. మన పప్లు ఉన్నాడు కదా, సరిగ్గా ఈ ధృవతార లాగానే కనిపిస్తాడు. ఒకరోజు ఎంతో గొప్ప వ్యక్తి అవుతాడు. ఈ ప్రపంచంలో మొత్తం పేరు సంపాదిస్తాడు, ఈ ప్రపంచాన్ని మెరిపిస్తాడు. ఈ విషయం
మాట్లాడుతూ అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, కన్నీళ్లు వచ్చాయి. గొంతు కూర్చుకుపోయింది. ఆ బాబు ఇవన్నీ వింటున్నాడు. వచ్చి తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. కత్తి తీసి పక్కన పడేశాడు. నాన్న, నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను, నేను అర్థం చేసుకోలేకపోయాను. నీవు నా యొక్క మంచి గురించి, నా భవిష్యత్తు గురించి అంటున్నావని. మంచి వాళ్ళు వేరే వారి గురించి పనిచేస్తారు, చెడ్డ వ్యక్తులు వేరే వారి పైన పనిచేస్తారు. దోస్త్, ఏదైతే మీరు పంచుతారో అది మిగిలిపోతుంది, ఏదైతే మీరు మిగిల్చుకుంటారో అది అంతమైపోతుంది. పనిచేయండి, ఏదైతే ఉందో పనిచేయండి, మనసు విప్పి పనిచేయండి, దాచిపెట్టుకోకండి. ఏదైనా మీరు మిగిల్చుకుంటారో అది నష్టం అయిపోతుంది, ఏదైతే మీరు పంచుతారో అది ప్రపంచంలో నిలిచిపోతుంది. అంతే. ఈ బిజినెస్లో మేము ఏది దాచుకోము, ఏ సీక్రెట్ దాచిపెట్టము. నో సీక్రెట్. పంచేయండి మనసు విప్పి. ఎవరికైనా పంచేస్తారో వాళ్ళు ఎవరైతే పంచుతారో వాళ్ళు సామ్రాట్ అవుతారు, ఎవరైతే మిగిల్చుకుంటారో వాళ్ళు అడుక్కునే వాళ్ళు అవుతారు. శాంతి యొక్క గురు మంత్రం ఉంది, యాక్సెప్టబిలిటీ. ఏదైతే జరుగుతుందో దాన్ని స్వీకరించండి. టెన్షన్ ఎప్పుడు అవుతుంది? నేనేదైతే కోరుకుంటానో అది కానప్పుడు టెన్షన్ అవుతుంది. నా కొడుకు చనిపోయిండు, నేనేమి కోరుకుంటాను? ఇలా జరిగేది లేకుండే, కానీ జరిగింది, టెన్షన్ అయ్యింది. 100% దాన్ని స్వీకరించండి, ఎందుకంటే అది అయిపోయింది. స్వీకరిస్తున్నాను. నా యొక్క కోరిక అనుగుణంగా జరిగితే టెన్షన్ అవుతుంది. నేను ఏదైతే కోరుకోనో అది అయింది. దట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అయిపోయింది, ఏమి చేయలేము. టెన్షన్ ఎందుకు? శాంతి యొక్క మూల మంత్రం ఉంది. ఏదైతే జరిగిందో దాన్ని స్వీకరించండి. ఏదైతే ఉందో అదే ఉంది, దాన్ని స్వీకరించాను. अपना सुख तो अपने में है, वायु वस्तु में व्यक्त प्रयास, जग का सुख तो क्षणभंगुर है, झूठी है उसके पुरुषार्थ. ఏమీ లేదు, మన సుఖము మన దగ్గరే ఉంది, వేరే వారి దగ్గర లేదు. ఒక వజ్రాల వ్యాపారి ఉండేవాడు, జైపూర్ నుండి బాంబే వెళ్తూ ఉండేవాడు. చాలా వజ్రాలు తీసుకొని వెళ్ళేవాడు, కానీ చాలా తెలివి గలవాడు ఉండే. కానీ అతని వెంట ఒక జేబు దొంగ కన్నేసి పెట్టాడు. కానీ ఆ జేబు దొంగ వ్యాపారి కంటే తెలివి గలవాడు. అయితే 2 రాత్రుల ప్రయాణం ఉంటుంది. అప్పుడు స్ట్రీమ్ ఇంజన్లు ఉండేటివి. అయితే అతను టీటీని సెట్ చేసుకొని వ్యాపారి పక్క సీటు తీసుకున్నాడు. దొంగ ఏమనుకున్నాడు అంటే, ఈ వజ్రాల వ్యాపారి వజ్రాలు తీసుకొని వెళ్తున్నాడు, ఎట్టి పరిస్థితిలో వీటిని దొంగిలించాల్సిందే. ఈ విషయం ఆ వ్యాపారికి అర్థమైంది. ఎందుకంటే ఆ వ్యాపారి కూడా తెలివిగలగాడు ఉండే. వ్యాపారి రాత్రి 10 కాగానే చెద్దరు కప్పుకొని పడుకున్నాడు. దొంగ కూడా పడుకున్నాడు. ఇద్దరు పడుకున్నారు. ఆ వ్యాపారి రాత్రి 2 గంటలకు లేచాడు. తన జేబులో ఉన్న వజ్రాల ప్యాకెట్ తీసి మెల్లగా దొంగ జేబులో పెట్టేశాడు. రాత్రి 3 గంటలకు దొంగ లేచాడు. ఆ వ్యాపారి దగ్గర మొత్తం వెతికాడు. తెల్లారుతుంది, కానీ వజ్రాల ప్యాకెట్ దొరకలేదు. దొంగ ఆలోచించాడు, హల్చల్ అవుతుంది, రేపు రాత్రి చూద్దాం, ఇప్పుడు పడుకుందామని పడుకున్నాడు. 6 అవుతుంది. వ్యాపారి ఒక కన్ను తెరిచి చూశాడు. సప్పుడు చేయకుండా ఆ దొంగ దగ్గరున్న వజ్రాల ప్యాకెట్ తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. 2వ రోజు రాత్రి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, తీయని మాటలు. రాత్రి 10 అయింది. వ్యాపారి పడుకున్నాడు, దొంగ కూడా పడుకున్నాడు. వ్యాపారి తన దగ్గరున్న వజ్రాల ప్యాకెట్ తీసి సప్పుడు కాకుండా దొంగ పై జేబులో వేసి పడుకున్నాడు. దొంగ మళ్ళీ రాత్రి 2 గంటలకు లేచాడు. వ్యాపారి దగ్గర మొత్తం వెతికాడు, ప్యాకెట్ ఉంటే కదా దొరకడానికి. తెల్లారింది. ఆ వజ్రాల వ్యాపారి మళ్ళీ దొంగ పై జేబులో ఉన్న ప్యాకెట్ తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. స్టేషన్లో దిగారు. ఆ దొంగ వ్యాపారి కాళ్ళ మీద పడిపోయాడు. ప్రభు, నేను ఈ రోజు నుండి దొంగతనం చేయడం వదిలేస్తాను. నీవు ఒక్క విషయం చెప్పు, అసలు ఈ వజ్రాల ప్యాకెట్ ఎక్కడ పెడతావు? నేను నీ అండర్వేర్లో ఉన్న జేబును కూడా వెతికాను. నాకైతే అనిపిస్తుంది నువ్వు నాకంటే పెద్ద జోబు దొంగలా ఉన్నావు. నేను నిన్ను గురువుగా స్వీకరిస్తాను. ఎక్కడ దాచావో చెప్పు. అప్పుడు ఆ వ్యాపారి అన్నాడు, మూర్ఖుడా, ఈ మనిషి సుఖము, శాంతి, సంపద వేరే వాని దగ్గర వెతకడానికి ప్రయత్నం చేస్తాడు, అందుగురించే పరేషాన్ ఉంటాడు. అరే, నువ్వైతే ఆ వజ్రాల యజమానివి ఉండే, నువ్వైతే ఆ వజ్రాల స్వామివి ఉండే, కానీ ఒక్కసారి నీ జేబులో చూసుకుంటే అయిపోయేది. కానీ ఎవరికి తమకి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు. సుఖము, సంపద, సంతోషము మన దగ్గరే ఉంది, కానీ మనము వేరే వారి దగ్గర తొంగి చూస్తాము. ఒక్కసారి నీలో నువ్వు తొంగి చూసుకో.
अपना सुख तो अपने में है, वायु वस्तु में व्यस्त प्रयास, जग का सुख तो క్షణ్ బంగూర్ హే, జూటీ హే ఉస్కి పురుసాత్. మన సుఖము మన దగ్గరే ఉంది, మన దగ్గరే ఉంది, మంది దగ్గర లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.